కాదు బాను. ఏది కాదు? చెప్పు, ఏది కాదు? పిచ్చిదాన్ని. బాగిది చెప్తూనే ఉంది, అక్క బావ అమెరికా అంటే తెల్ల మొహం వేస్తుండే అని. మా ఊరికి, మా పొలంకి, మా అమ్మకి చాలా అంటే చాలా అటాచ్మెంట్ బాగి. ఇద్దరిది సేమ్ ప్రాబ్లం బావా. ఆ దేవుడే చూడాలి సొల్యూషన్ ఏంటో. ఈరోజు డిన్నర్ ప్లాన్ చేద్దాం. బానుని సంతోని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేద్దాం. వద్దే, పోయే ముందు ఆనికి డిస్టర్బ్, నాకు డిస్టర్బ్. పాపమే అట్లా అనకు. నోరు తెరిచి అడిగిండు పాపం పెద్దాయన. అట్లంటే బాగోదు. ఏంట్రా ఇది? ఆ పిల్లలు పిలిచిందే మీ ఇద్దరిని కలపడానికి. నువ్వు వెళ్తే ఎలా? అది కాదు డాడ్. ఏమోని, ఏమైతుందో తెలియదు, ఎట్లయితుందో తెలియదు. కలవాలనుంది, ఆనితోనే ఉండాలనుంది. కనీసం వడిచిన డ్రెస్ అయినా వేసుకుంటే నా మనసులో వాడి మీద ప్రేమ ఉందని తెలుసుకొని నాతోనే వస్తాడని చిన్న హోప్, అంతే. పాను, సంతు, అందరి లవ్స్కి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్యాష్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మీ ఇద్దరు లవ్కి మీరే ప్రాబ్లం లాగున్నారు. కాదంకుల్, నేను కాదు, మీ ఓడే. మీ ఓడు తోపు ఆర్జైన ఫీల్. అయినా ముందు నేను ప్రపోజ్ చేసినాగా పలుపు. బాను, బీపీ లేపే మాటలు మాట్లాడకు. డాడీ నీకు మంచిగా సెండ్ ఆఫ్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నారు, తీసుకుని వెళ్ళు. చూసిండ్రా అంకుల్ మాటలు? బాగి అందుకే నేను రానని చెప్పింది. ఓకే, కూల్. బాను, మనందరం డిన్నర్ చేసేటప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, గుర్తుందా? వాడికి చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ తెలియదు. నువ్వు వాడికి తినిపిస్తుంటే వాడికి మంచి తోడు దొరికినట్టు అనిపిస్తుంది నాకు. చూడు మామా, మాట ఇస్తున్నా, నీ బిడ్డని కిర్రాక్ చూసుకుంటా. అగో ఈ లమ్ముంటే ఎట్లా చూసుకునేదో నేను అట్లా చూసుకుంటా. అంత ప్రేమకి నా బిడ్డ దూరం అవద్దని అలా అడిగే. సరే, వాడికి అదృష్టం లేదులే, వదిలే. డాడ్ ప్లీజ్, మీరు ఫీల్ అవ్వకండి. సారీ డాడ్. మీరు తినేయండి, బాయ్. అండ్ ఇంకొకటి, ప్లీజ్ ఇంకోసారి టాపిక్ నా దగ్గర డిస్కస్ చేయకండి. ఎందుకంత కొవ్వు? అన్నం ఉన్న ప్లేట్లు ఎవరైనా చేయగడగొచ్చా? బ్రెయిన్ దొబ్బిందా? ఏంటి అంకుల్ మీద నీ కోపం? నాకెవరి మీద కోపం లేదు. హ్యాపీ జర్నీ బాను. ఇదిగోమ్మా. ఏ తాగకు తాగకు తాగు తాగు. వామ్మో, ఏంది సంతు, మందా? ఏంట్రా అరుస్తున్నావేంట్రా? నిన్నే మాట్లాడబే. కోస్తే కిలో మాంసం లేదు, బొక్క సచ్చినోడు. ఎందుకురా నీకు అంత పొగరు? మాటలు జాగ్రత్తగా రాని. మావా, నాకింకో కోక్ కావాలి. తీనమ్మ మస్తుంది, నాకు జల్దీ కావాలి. ఏంద్రా ఏంది? మాటలు జాగ్రత్తగా రావాలా? డొక్కల పొడుస నాకు కొడక. తెల్లగా మహేష్ బాబు రంగును అని పొగరు కదా. నేను ఆర్జే ప్రభాస్ని, నాకెవ్వతన్నా పడిపోద్దని బల్పు కదా. బాను, అది కూల్ డ్రింక్ కాదు, మందు. నీకెక్కేసింది, సారీ. ఎవడికి కావాలరా నీ సారీ? నేనిచ్చిన గిఫ్ట్లు నాకు ఇచ్చేయి. ఇన్ని రోజులు నీ వెనకబడ్డ నా టైం అంతా నాకు ఇచ్చేయి. ఏంటిది? ఏంట్రా ఆ చూపేంటి? తుంగ సచ్చినోడా, చిన్న పిల్లని చీట్ చేసినట్టు చేసి ముద్దు పెట్టావు కదరా. ఓసే, నీకు దండం పెడతా, వదిలేవే. 24 hours లో నీకు ఫ్లైట్ ఉంది. నువ్వు హ్యాపీగా యూఎస్కి వెళ్ళు. నాకన్నా బెటర్ ఆప్షన్ దొరుకుతాడు నీకు. బెస్ట్ ఆప్షన్ నిన్ను. వదిలే రాక్షసి, వదిలే. ఏంట్రా, ఎవడో ఒకడు దొరుకుతాడా? ఎట్లా కనపడుతున్నారా నీకు? డాడ్ చూడ్ డాడ్, ఎలా కొరికేసిందో. స్కిన్ వచ్చేసింది, సైకోది. స్కిన్ కాదురా తెల్ల తోలోడా, నీ గొంతు కొరికేస్తా. బస్తీ మే సవాల్ నాకు కొడక. ఏమనుకుంటున్నారా? భానుమతిడా ఏంద్రా? అమెరికా పోయి నేను గమ్ము నిడిచిపెడతా అనుకుంటున్నావా? ఇడిషేదేలే, ఇంకయ్య సుక్కలు చూపిస్తా. ఐ సీ యూ. నా సైకోయిజాన్ని చూస్తారా నువ్వు?
నన్ను ఫూల్ని చేసావు సంతు, నన్ను ఫూల్ని చేసావురా. నువ్వంటే చాలా ఇష్టం రా నాకు. బావా ఇక్కడ ఉంటే చంపేస్తాను నిన్ను. పద ఇంటికి వెళ్దాం. మామ ఏదో అనుకుంటే ఏదో అయింది. సంతు జాగ్రత్తరా, దిప్పేసరా. సరే డాడ్. బాగి కేర్ఫుల్. అనుకున్నవన్నీ జరిగితే లైఫ్ ఎందుకు అవుద్ది? మంచి పేరు అయ్యేవాళ్ళు. పాపం పిల్లలు. సంతు కమలాసన్ రా, నువ్వు కమలాసన్ రా. బాగి జాగ్రత్త. సరే బావా, బాయ్. ఏం డాడ్ ఇక్కడ నుంచున్నావు? ఏం లేదురా, ప్రేమ దూరంగా ఉన్నప్పుడు ఆ మనిషిని సెకండ్కి ఒకసారి తలుచుకుంటాం అంతే తప్ప ఆ మనిషి దగ్గరుండాలని అనుకో. ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ అద్భుతంగానే కనిపిస్తాయి డాడ్. కానీ ఒక్కసారి నిజాయితీగా హానెస్ట్గా ఎస్ వీఆర్ గెటింగ్ టు మ్యారీ అన్నప్పుడే ప్రాబ్లమ్స్ ఫటా ఫటా అని మనసుకేసి కొడతాయి. ఎస్ రా, చిన్న స్వార్థం. నా బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఉండాలని, భాను ప్రేమలో నువ్వు ఉండాలని. యుఎస్ వెళ్ళిపోరా. లేదు డాడ్, ఈరోజు అన్నాడు నేను మనసు చంపుకుని వెళ్తే రేపు నేను ఒక్క మాట అన్నా కూడా అన్నీ తారుమారవుతాయి. ఎలారా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్? దేవుడిచ్చిన గిఫ్టే కదా డాడ్ మర్చిపోవడం. స్లోగా చెయ్యాలి, తప్పదు. ఐ నీడ్ టు మూవ్ ఆన్ డాడ్. సరే నేను కొంచెం సేపు పడుకుంటా. పడుకున్నంతసేపు అయినా ఈ ఆలోచనలకు దూరంగా ఉండొచ్చు. దేవుడా, ఎందుకయ్యా ప్రేమరాత్రి ఇలా రాస్తావు? బాగి బాగి దీనమ్మా ఏందా ఇట్లుంది? నిన్న మందు కలిసిన కోక్ దాగి కోతి లెక్క చేసినావు. పాపం సంతు బావ చేయి కూడా కొరికినావు. వన్ చెయ్యి కాదే, పీక కొరకాలి. సరే బాను, మస్తు పనులున్నాయి, జల్దీ జల్దీ కావాలి, నడు. సరే బాగి, అయినా ఈ ఒక్క రోజే కదా నేను నిన్నుండేది. అవునే. ఏమోనే, పోబుద్ది అవుతుంది, మళ్ళా భయం అవుతుంది. పాగల్, ఊకే కింద మీద ఆలోచించక్, జల్దీ గాని, సరేనా? అమెరికా అమెరికా డ్రీమ్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఏం స్కూల్కి వెళ్ళి డ్రీమ్. ఓకే, ఏడు ముఖంతో పోకు, బాధ ఉంటుంది కానీ తప్పదు. ఆల్ ది బెస్ట్ రా సంతు. నువ్వన్నట్టే నా విషయం దేవుడెరుగు, కానీ నీకు మాత్రం మంచి పిల్ల దొరకాలరా. అమ్మా చెప్పమ్మా. 2 o'clockకి ఫ్లైట్ అమ్మా. ఒంట్లో అస్సలు బాలేదే. కదేందమ్మా, అమెరికా పోతుంటే నిన్ను కలవకుండా ఎట్లనే? వద్దు బిడ్డ, ఈ నెల అసలే బాలేదు. 2 రోజుల నుంచి జ్వరము జలుబు, మళ్ళీ ఏదైనా అయితే మొత్తం తలకిందులవుతుంది బిడ్డ. సరే అమ్మా, జాగ్రత్త. వెళ్ళాక కాల్ చెయ్యి. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక వీడియో కాల్ చేస్తా. సరే బాను, ఉంటా. బాగి, ఎక్కడికి సంతు వెళ్తున్నావు? విలేజ్కి డాడ్. ఈరోజుతో మన అప్పంతా తీరిపోయింది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా మన పేరు మీదే అవుతుంది. అమ్మ ఆరోగ్యం కోసం అమ్మిన భూమిని నువ్వు మళ్ళీ కొన్నావు. చిన్న వయసులో డాడీకి చాలా హెల్ప్ చేసావు. అయ్యో డాడ్, అది నా రెస్పాన్సిబిలిటీ డాడ్. మరి బాను? ప్లీజ్ డాడ్, ఇంకా టాపిక్ డిస్కస్ చేయకండి. తను ఈరోజు యూఎస్ వెళ్ళిపోతుంది, నేను మన ఊరు వెళ్ళిపోతున్నా. దేవుడు మా రాత ఇలాగే రాశాడు. సరే డాడ్, జాగ్రత్త. అలా కాదురా సంతు, నేను చెప్పేది వినరా.
వీళ్ళిద్దరిని ఎలా కన్విన్స్ చేయాలి? ఓకే, అక్క ఐ మిస్ యూ అక్క. మెంటలా? ఏడిపోయిందే. ఏడవకు ప్లీజే. అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమోనే ఎట్లనో ఉంది, ఏడుపు వస్తుంది అక్క. ప్లీజే ఏడవకు, నా చెల్లి కదా, ప్లీజ్ బాగి ఏడవకు. అక్క నేను గిట్లా జల్దీ బీటెక్ చేసి అమ్మ నేను యుఎస్ వస్తామే. సరే అలాగే. ఎవరక్క? ప్రేమలు పొంగుకొస్తున్నాయి. కీర్తక్క యుఎస్లో ఉంటుంది కదా, వెల్కమ్ బాను అని పెట్టింది. అబ్బో గిన్ని దినాలు పిచ్చి కుక్క లెక్క చూసింది, ఇప్పుడు వెల్కమ్ అంట. సర్లే లైట్. ఏమైంది? ఓ నిన్ననే మామ చెప్పింది కదనే, సంతు వాళ్ళు ఊరికి వెళ్తున్నారు, పొలం రిజిస్ట్రేషన్ ఉందంట. ఓకే. దేవుడు చూడే అక్క, నేను దేశం పంపుతుండో వాణ్ణి ఊరికి పంపుతుండో, అది ఒకటే రోజు. ఇదే లైఫ్ ఏమోనే. సరే నేను మళ్ళీ వస్తా. ఎయిర్పోర్ట్కి వస్తావని చాలా ఎక్స్పెక్ట్ చేశా. ఒక్కరోజు కూడా మన లవ్ కోసం ప్లాన్ చేసి మూడు ఓపిక నీకు లేవని అర్థమైంది. థ్యాంక్ యూ సంతు, థ్యాంక్ యూ సో మచ్. అవునే, ఇంకో గంటలో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నీ మళ్ళీ చేస్తా. అది ఒకసారి ఒక మాట మాట్లాడదామని వచ్చానమ్మా. వద్దు అంకుల్, ఆ టాపిక్ మాట్లాడొద్దు. మీకు దండం పెడతా, కావాలంటే మీకు కాలు పెట్టుకుంటా. ప్రేమ, సంతు ఈ రెండింటి గురించి అస్సలు మాట్లాడొద్దు. అరే కనీసం యూఎస్ వెళ్తున్నా, వచ్చి సెండ్ ఆఫ్ ఇద్దామన్న చిన్న థాట్ లేదు. న్యూ లైఫ్ న్యూ గోల్స్ అంట. అది వాడు నాకున్న లవ్కి ఇచ్చిన రెస్పెక్ట్. వద్దు అంకుల్, ఇక చాలు. అది కాదమ్మా, వాడికి నువ్వంటే చాలా ఇష్టం. వాడి గురించి తెలుసు కదా, చాలా ముండిగట్టం. వాడు చెప్పినట్టు నువ్వు హ్యాపీగా యూఎస్కి వెళ్ళి ఇండియా వచ్చేయచ్చు కదా. అంకుల్ ఇదే మాట మీ అబ్బాయికి ఎందుకు చెప్పారు? ఓ సూపర్, మీకు మీ అబ్బాయి డ్రీమ్స్ ముఖ్యం కదా. మేమంటే ఫుట్పాత్ గాళ్ళం. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకండి, వెళ్ళిపోండి అంకుల్ ప్లీజ్. ఓకే, సారీ రా బాను, ఆల్ ది బెస్ట్. పాపం ఏం పిల్ల ఏంటో. నువ్వు నన్ను వాట్సాప్లో బ్లాక్ చేసిన రోజు నీకు వాయిస్ మెసేజెస్ పంపుతూనే ఉన్నాను. కావాలంటే చూడు. ఇదిగో ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ నీ గురించి ఆలోచిస్తున్నాను, ఆలోచిస్తూనే ఉంటాను. సరే వదిలే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.